తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి మనకైతే ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఈ అలాట్‌మెంట్స్‌కి సంబంధించి మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఆన్‌లైన్ లోపల ఫీ ఎట్లా పే చేయాలి? మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్ లోపల ఎట్లా చేయాలి? అని చెప్పి అయితే మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా జాయినింగ్ రిపోర్ట్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది కూడా మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్‌గా చాలా చేసుకున్నాం. అండ్ తర్వాత ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. దీని లింక్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీరు ఈ పోర్టల్‌కైతే ఓపెన్ అయితారు. ఓకేనా? సో, లేదంటే మీరు నార్మల్‌గా గూగుల్ క్రోమ్‌కెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. తెలంగాణ వెబ్‌సైట్ కౌన్సెలింగ్ అని చెప్పి. సో, అదైతే మనకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో, ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేసుకోవాలి కదా అంటే మనకు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. దాని మీద ప్రెస్ చేస్తే మనకు క్యాండిడేట్ సైన్ ఇన్ అని చెప్పి మనకి ఇక్కడైతే చూపెడతదన్నట్టు. క్యాండిడేట్ లాగిన్ అండ్ ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పి చూపెడతది. మనకు లాగిన్ ఐడీ నంబర్ కావచ్చు, వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంటర్ చేయమని అడుగుతదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉండే బేసిక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే కొట్టాల్సి ఉంటది. సో, ఒకసారి నువ్వు సైన్ ఇన్ కొట్టుడుతోటే మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితదన్నట్టు. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి, అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి, వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి. సో, మాక్సిమం మనకు ఈ డీటెయిల్స్ అయితే పక్కాగా ఉంటాయి. సో, లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఏమన్నా మోడిఫై అయితే నేను ఫర్దర్‌గా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ మనం అయితే ఇప్పుడు అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేస్తే మనకు సీట్ రాకపోయినా గూడా మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే జనరేట్ కాదు. ఓకేనా? సో, మెసేజ్ రాకపోయినా గూడా సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల మనకు అర్థమైతది. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అన్నప్పుడు మాత్రం మనకైతే సీట్ వచ్చినట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ కాకపోతే మాత్రం మనకైతే సీట్ రానట్టు. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుందా లేదా చూసుకోరి. అలాట్‌మెంట్ ఆర్డర్ మీద ప్రెస్ చేస్తోటే మనకి ఇట్లా అయితే ఓపెన్ అయితది. సో, ఇట్లా నీకు అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అంటే నీకు సీట్ వచ్చినట్టు. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఏందంటే ఇక్కడ నీకు ప్రింట్ ఆప్షన్ ఉంది. సో, ప్రింట్ అయితే తీసుకో. అండ్ దీన్నయితే సేవ్ చేసి పెట్టుకో అలాట్‌మెంట్ ఆర్డర్‌ని. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల కింద మనకేముంటది గదా అంటే పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని జెప్పి ఉంటదన్నట్టు. సో, దీని మీద మనం ప్రెస్ చేస్తే మనమైతే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి ఎళ్తామన్నట్టు. ఓకేనా? సో, మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి గదంటే మనం అలాట్‌మెంట్ ఆర్డర్ దగ్గరకొచ్చి అలాట్‌మెంట్ ఆర్డర్ కింద ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్ ప్రెస్ చేస్తే మనకి ఇట్లా పోర్టల్ ఓపెన్ అయితది. అలాట్‌మెంట్ ఆర్డర్ కింద మనకు పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అని జెప్పి ఉంటది. సో, ఈ ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అనే దాని మీద ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఒకసారి నువ్వు పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అడుగుతుంటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఈ పోర్టల్ లోపల మనకు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయొచ్చు. బై గివింగ్ అవర్ క్రెడిట్ కార్డ్ నంబర్ కావచ్చు, ఎక్స్‌పైరీ డేటు, సీవీవీ ఆర్ సీవీసీ నంబరు, అకౌంట్‌కి సంబంధించిన హోల్డర్ నేమ్, కార్డ్ హోల్డర్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అని చెప్పి కొట్టాలి. కొట్టుడుతోనే మనకొక ఓటీపీ వస్తది. సో, ఆ ఓటీపీ ఏ మొబైల్ నంబర్ లింక్ అయితే ఉన్నదో కార్డ్, ఆ కార్డ్‌కి సంబంధించిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ నంబర్‌ని మనం ఎంటర్ చేస్తేనే మన అమౌంట్ అనేది డిడక్ట్ అయితది మన అకౌంట్‌లోకెళ్ళి. మనకైతే ఫీ అనేది పే అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ తోటి పే చేయొచ్చు. ఆర్ ఎల్స్ నెట్ బ్యాంకింగ్ తోటయితే మనం అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో, పేమెంట్ అయిపోవడంతోటే మనకు సో, నెట్ బ్యాంకింగ్ అయితేనేమో ఇట్లా చూపెడుతది. డెబిట్ కార్డ్ అయితేనేమో కార్డ్ డీటెయిల్స్ అడుగుతది. నెట్ బ్యాంకింగ్ అయిన సిట్యుయేషన్ లోపల సో, బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాంక్‌కి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మొబైల్ నంబరా, సీఆర్ఎన్ నంబరా ఉంటది. సో, ఆ డీటెయిల్స్ ఇయ్యాలే. ఇచ్చి మనమైతే పేమెంట్ అయితే ఎయాల్సి ఉంటది. సో, ఐడీ, పాస్వర్డ్ లాంటివి ఇచ్చి మనం పేమెంట్ చేస్తే మనకు ఓటీపీ వస్తే అప్పుడు కూడా ఓటీపీ ఎంటర్ చేస్తే పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, ఇట్లా మనం పేమెంట్ అయితే చేస్తామన్నట్టు. సో, ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్‌లోకొచ్చి మనమైతే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ ఓపెన్ చేసేస్తోటే మనకైతే ఏమని చూపెడతదంటే ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ అని చెప్పి, యెస్ ఐ యామ్ జాయినింగ్ అని చెప్పి అని అయితే ఉంటదన్నట్టు. దాని మీద మనం ప్రెస్ చేస్తోటే మనకు జాయినింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మనం లైక్ వ్యూ జాయినింగ్ ఆర్ సో, మనకేందంటే కింద ఇంకొకటి నువ్వు జాయిన్ అయినవా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి, ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా కాదా తెలుసుకోవడానికి మనకు వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి ఉంటది. సో, వాటి మీద ప్రెస్ చేస్తే మనకు జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు జాయిన్ అయితే ఆర్ ఎల్స్ ఫీ పేమెంట్ చేసినావంటే ఫీ పేమెంట్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఒకవేళ నువ్వు ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా కాలేదా అని తెలుసుకోవడానికి లాస్ట్ ఆప్షన్ లోపలనైతే ప్రెస్ చేయాల్సి ఉంటది. సో, ఫీ పేమెంట్ అయిపోతే మాత్రం సో, ఇక్కడ నీకు ఫీ పేమెంట్ కన్ఫర్మేషన్ అయిపోతే మాత్రం మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత మనమైతే జాయినింగ్ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, మాక్సిమం
ఈ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటది. ఒకవేళ ఏమైనా చేంజెస్ అయితే మాత్రం ఈ ఇయర్ నేను ఫర్దర్‌గా మీకైతే అప్డేట్ చేస్తా. ఓకేనా? సో, ఇక్కడ మనకు ఫీ పేమెంట్ డీటెయిల్స్ లోపల మనం ఆల్రెడీ స్లాట్ బుకింగ్‌కి అప్పుడు అమౌంట్ అనేది పే చేసినాం కదా! ఆ అమౌంట్ అయితే మనకు చూపెడుతది. అండ్ దాని తర్వాత మీరు ఒకవేళ ఇప్పుడు కూడా అమౌంట్ అనేది పే చేస్తే మాత్రం సో, మీకు ఫీ పేమెంట్ లోపల ఎంతైతే అమౌంట్ మీరు పే చేసిర్రో దానికి సంబంధించి మీ ర్యాంకు, మీ రూల్ నంబరు, ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ కాదా? ఓకేనా? బ్యాంక్ స్టేటస్ ఏంది? ఎంత అమౌంట్ కట్ అయింది? ట్రాన్సాక్షన్ ఐడీ ఏంది? అని చెప్పి అన్ని డీటెయిల్స్ అయితే చూపెడతా అన్నట్టు. సో, ఇది. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ ఏందంటే ఇవంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే లాగౌట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ప్రాపర్‌గా అయితే లాగౌట్ చేసేసేయాలి. సో దట్ మన అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి లైక్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 2 తర్వాత కాలేజెస్ అయితే స్టార్ట్ అయితాయి. ఓకేనా? ఫేజ్ 1 వాళ్ళకి ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత అందరికి ఒకటేసారి కాలేజ్ అయితే స్టార్ట్ అయితది. సో, అది ఎప్పుడు అని చెప్పి ఫర్దర్‌గా మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫీ పేమెంట్ చేయడానికి కూడా తక్కువ టైం అయితే ఉంటది మనకి. అరౌండ్ ఒక 2 డేస్ ఆఫ్ టైం అయితే ఉంటది. సో, ఆ టైం కూడా నేను ఫర్దర్‌గా ఇనిషియేట్ అయితే చేస్తా మీకు. ఓకేనా? డూ ఫాలో అస్ అండ్ సక్సెస్‌ఫుల్‌గా మీరైతే లాగౌట్ చేస్తే ఇట్లా వస్తది మనకి. ఓకేనా? సో, సక్సెస్‌ఫుల్‌గా లాగౌట్ చేసేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. అనలిసిస్ ట్యూటర్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.